బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్లో నిఫా వైరస్ విజృంభిస్తోంది. వెస్ట్ బెంగాల్లో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఎయిమ్స్ కళ్యాణి ల్యాబ్లో 2 కేసులు గుర్తించింది ప్రభుత్వం. తీవ్ర జ్వరం, తలనొప్పి ఈ వైరస్ లక్షణాలు. వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది కేంద్ర ప్రభుత్వం. బెంగాల్కి చేరుకుంది జాతీయ విపత్తు నిర్వహణ బృందం. వైరస్ లక్షణాలున్న వారికి RT-PCR టెస్టులు నిర్వహించడం జరుగుతోంది. వైరస్ విజృంభణపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రియాక్ట్ అయ్యారు. కీలక ప్రకటన జారీ చేశారు. ఆయన వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలకు ఉపక్రమించడం జరిగింది ప్రభుత్వం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇటు భారత్లో నిఫా వైరస్ ఆ ప్రభావం కనిపించింది. మరీ ముఖ్యంగా 50కి పైగా, అంటే ఒకవేళ నిఫా వైరస్ సోకితే ఐ థింక్ 50 నుంచి 58% అనుకుంటా మరణాల రేటు, అంటే అంతలా దాని ప్రభావం ఉంటుందనేది. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. భారత్లో నిఫా వైరస్ ప్రభావం గత 2 దశాబ్దాలుగా ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా దీని మరణాల రేటు, అంటే మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి బయటపడినప్పుడు ఆరోగ్య వ్యవస్థలు అప్రమత్తమవుతున్నాయి. భారత్లో నిఫా వైరస్ మరి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళలో వేరువేరు సమయాల్లో బయటపడిన సందర్భం. ఇటు పశ్చిమ బెంగాల్లో 2001లో మొదటిసారి ఈ కేసు నమోదైంది. జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో 2001 జనవరి, ఫిబ్రవరి మధ్యలో సిలిగురిలోని హాస్పిటల్స్లో అనుమానాస్పద మరణాలు సంభవించాయి. అయితే ఇది ప్రధానంగా హాస్పిటల్లో రోగుల నుంచి ఇతర రోగులకు, సిబ్బందికి వ్యాపించిందనేది వినిపించే మాట. 66 కేసులు నమోదయ్యాయి. 45 మంది, అప్పుడు 45 మంది, అంటే సుమారుగా 68% దీని మోర్టాలిటీ. ఇక అక్కడి నుంచి, అంటే 2001 అయిపోయింది కదా, మళ్ళీ 6 ఏళ్ల తర్వాత, అంటే నదియాలో, పశ్చిమ బెంగాల్లోని నదియాలో రెండోసారి ఈ నిఫా వైరస్ బయటపడింది. 2007 ఏప్రిల్ నదియా జిల్లాలో కేసులు నమోదయ్యాయి. 5 కేసులు నమోదైతే ఈ 5 కేసుల్లో 5గురు కూడా మరణించారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇక ఆ తర్వాత 2018 కేరళలో కోజికోడ్లో దీని ప్రభావం కాస్త తీవ్రంగానే కనిపించింది. మే 2018లో కోజికోడ్ జిల్లాలో ఈ గబ్బిలాల గురించి మాట్లాడుకునే సందర్భం అక్కడ, అంటే వీటి ద్వారా వైరస్ సోకింది అనేది కాస్త బలంగా వినిపించిన మాట. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే లెనుపుతుసరి, బహుశా నా ప్రొనౌన్సియేషన్ కాస్త అటు ఇటు అవ్వచ్చు కాక, రోగులకు సేవ చేస్తూ నిఫా వైరస్ సోకి నర్సు మరణించారు అనేది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది అప్పుడు. అయితే 2018 కేరళ గురించి మాట్లాడుకునే క్రమంలో మొత్తం 23 కేసులు నమోదైతే 21 మంది మరణించారు. ఇక్కడ మోర్టాలిటీ రేట్, అంటే మరణాల సంభావ్యత అంటూ ఉంటాం కదా, అదేకంగా 90% పైగా ఉంది అక్కడ. 2019 నుంచి 2024 మధ్య, 2018 తర్వాత కేరళలో నిఫా వైరస్ అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది. 2019లో ఎర్నాకులంలో ఒక కేసు నమోదైంది, రోగి అప్పుడు కోలుకున్నారు. 2021లో కోజికోడ్లో ఒక కేసు నమోదైంది, 12 ఏళ్ల బాలుడు మరణించాడప్పుడు. 2023లో కోజికోడ్లో మళ్ళీ 6 కేసులు నమోదయ్యాయి, 2 మరణించారు. 2024లో మలప్పురం జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయింది, కంటోన్మెంట్ జోన్స్ని ప్రకటించి వాటిని నియంత్రించింది. అసలు కేరళలో ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ తాజాగా పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ఇంతవరకు దాదాపుగా అంత చిత్ర కనిపించలేదు. కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో నిఫా వైరస్ కాస్త ఆందోళన కలిగిస్తోంది. 2 కేసులు నమోదయ్యాయి. వెస్ట్ బెంగాల్లో 2 కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దృష్టి సారించింది. నిఫా వైరస్గా అనుమానిస్తున్న 2 కేసులను పశ్చిమ బెంగాల్లోని ఎయిమ్స్ కళ్యాణిలో ICMR వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ల్యాబొరేటరీలో ఆదివారం గుర్తించారని చెప్పి అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అయితే వేగంగా విస్తరించే అవకాశం దీనికి ఉంది. మోర్టాలిటీ రేట్, అంటే మరణాల సంభావ్యత అంటూ ఉంటాం కదా, అంటే అధిక మరణాలు కూడా దారితీసే పరిస్థితి దీనికి ఉంటుంది. అయితే ఈ కేసు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని నదియా జిల్లాలోని ఘగ్రగచ్చి ఈ ప్రాంతానికి ప్రయాణించినట్లు తెలిసింది. అయితే ఇతరులకు వైరస్ సోకకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సాయపడేందుకు జాతీయ సంయుక్త విపత్తు నిర్వహణ బృందం బెంగాల్కి వెళుతోందనేది కేంద్రం ప్రకటన. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎందుకు కేరళలోని బెంగాల్కి సంబంధించి చాలా రోజుల తర్వాతనే చెప్పుకోవాలి. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు కేరళ, ఎందుకు కేరళలోని? ఇక్కడ రీసెర్చర్స్ ప్రకారం కేరళలో గబ్బిలాలు నివసించే చెట్లు కావచ్చు, మనుషుల ఆవాసాలకు చాలా దగ్గరగా ఉంటాయి.
ఇదొక ప్రధాన కారణం అనేది వినిపించేమాట. దాంతోపాటు పశ్చిమ కనుమల ప్రాంతాల్లో గబ్బిలాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తికి అవకాశం పెరుగుతోందనేది ఇంకొక మాట. అయితే 2026 పరిస్థితి ఏంటి? భారత ప్రభుత్వం, కేరళ ఆరోగ్య శాఖ ఇప్పుడు నిఫా వైరస్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రోటోకాల్ని రూపొందించింది. ఏంటది? ఎక్కడైనా అనుమానాస్పద మరణం సంభవిస్తే వెంటనే శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు కూడా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి గబ్బిలాలు కొరికిన పళ్ళు తినకూడదు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పి అక్కడ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. సో అలా ఈ నిఫా వైరస్ని కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఇదే అంశం మీద మాట్లాడుకునే క్రమం, ప్రస్తుతం ఈ అంశం మీద తీవ్రమైన డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో గత కొద్ది రోజులుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడు 2001-2007లో కనిపించిన నిఫా వైరస్ కేసులు దాదాపుగా 2001 అనుకుందాం, ఇదంతా 2026 అంటే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడ వైరస్ రావడం అనేది కాస్త కలవరపరిచే అంశమే. బట్ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు సంయుక్తంగా వీటిని పర్యవేక్షించడం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సారించింది ఇక్కడ కేసుల సంఖ్య పెరగకుండా. దాంతోపాటు ఒకవేళ అనుమానాస్పద మరణాలు నమోదైతే ఆ కేసెస్కి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ పంపించడం, వాటిని పరీక్షించడం, ఆ తర్వాత ఉపక్రమించడం, అంటే ఎటువంటి చర్యలకు దిగాలనే అంశం మీద ఈ కథను కూడా కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.